ప్రజా తీర్పును గౌరవిస్తానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలని కోరారు. రాబోయే 5 ఏళ్లు టీడీపీ చేయబోయే అభివృద్ధి పనులకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసా వాచే కర్మేన అంగీకరిస్తూ ఉన్నా. నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా. కారణాలు ఏవైనా కావచ్చు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అంటే నన్ను 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఒక్కసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన, మరొకసారి 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యునిగా కొనసాగిన. మొత్తం వెలసి 10 సంవత్సరాలు మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగినాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా 100కు 100% ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పనిచేసిన. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేనంటే అభిమానమే, మీ అందరికీ నేనంటే ఇష్టమే. నన్ను మీ బిడ్డగా, మీ సోదరునిగా నన్ను దగ్గరికి తీసుకోగలిగినారు. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన నన్ను పెద్ద లీడర్ని చేయగలిగినారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వగలిగినారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేను. ఒక్కసారి ఓటమి చెందినంత మాత్రాన మిమ్మల్ని నిందించేంత బలహీనుడు కాదు మీ బిడ్డ రాచమల్లు. ఒక్కసారి నేను ఓటమి పాలైనంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యక్తి కాదు మీ బిడ్డ. రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఆ మాటకు వస్తే వరదరాజురెడ్డి గారు ఓడలేదా? 2009లో ఓడలేదా? 2014లో ఓడలేదా? 2019లో ఆయన పోటీనే చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి కాలేదా? పెద్దలు ఓడినారు. కానీ ఓటమి చెందినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ప్రజలు నిందించడం